మంగళగిరి ఆటోనగర్లోని ఫారెస్ట్ ఆఫీస్లో గురువారం ప్రెస్ మీట్ జరిగింది. గిద్దలూరు ఫారెస్ట్లో పులిని చంపిన కేసులో ఇప్పటికీ 7గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ మేరకు ఫారెస్ట్ శాఖ అధికారులు పివి చలపతిరావు, మల్లికార్జునరావు, రాహుల్ పాండే మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి గారు క్రియేట్ చేసిన హైకోర్టు కమిటీ నిన్న మొన్న ఫీల్డ్కి వెళ్ళి చూసాము. ముఖ్యంగా 2 ప్రాంతాలు, ఒకటి ఆత్మకూరు డివిజన్లో, ఒకటి రెండవది గిద్దలూరు డివిజను. 2 టైగర్స్ కూడా వీటి కారణాలు ఏంటి, డెత్ ఎందుకు జరిగింది, అసలు ఇక్కడ టైగర్స్ మానిటరింగ్ ఎలా ఉంది, ప్రొటెక్షన్ స్టేటస్ ఎలా ఉంది, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వచ్చాం. ఇంకా పూర్తి డీటెయిల్స్ వివరిస్తారు. ఇందులో ఒక టైగర్ ఏంటంటే ఆత్మకూరు టైగరు స్పష్టంగా తెలిసింది ఏంటంటే ఇది సహజమైన మరణం. మన అడవిలో కొంత ఏజ్ దాటినాక కానీ లేకపోతే కొన్నిసార్లు దాని ప్రే కోసం, అది తినే ఆహారం కోసం వేటాడిన సమయంలో కానీ జరిగే ప్రమాదాల వల్ల చనిపోయే అవకాశం ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు మన రాహుల్ పాండే గారు కూడా చెప్తారు. తర్వాత ఇంకోటి అట్లనే ప్రిన్సిపల్ సీసీఎఫ్ గారు చలపతిరావు గారు చెప్పినట్లుగా గిద్దలూరులో జరిగిన ఇన్సిడెంట్ కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించాము. అక్కడ 2 చోట్ల సైట్స్ పరిశీలించాము, కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాము. తర్వాత హై లెవెల్ కమిటీ తెలుసుకున్నది ఏంటంటే అక్కడ స్టాఫ్ కూడా ఇమీడియట్గా ఎప్పుడైతే డిప్యూటీ సీఎం గారు ఆదేశం ఇచ్చారో స్టాఫ్ తక్షణమే స్పందించి 7గురిని అరెస్ట్ చేయడము. వాళ్ళు ఇప్పుడు రిమాండ్ కూడా పంపించారు. ఆల్రెడీ వాళ్ళు జైల్లోనే ఉన్నారు రిమాండ్లో. దానికి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళు స్వాధీనం చేసుకున్న వస్తువులు కాకుండా తర్వాత దానికి DNA అనాలిసిస్ అన్నీ కూడా దానికి కూడా ఏర్పాటు జరుగుతుంది. ఇంకా దీనికి పూర్తి డీటెయిల్స్, ఎందుకంటే రాహుల్ పాండే గారు అక్కడ NSTRలో మంచి అనుభవం ఉంది, పనిచేశారు. వారికి అక్కడ అన్ని దృష్టిలో పెట్టుకొని మా కమిటీలో వీరు కూడా ఇంపార్టెంట్ మెంబరు. ఇది కాకుండా 3 మెంబర్స్ ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు రాహుల్ పాండే గారు డీటెయిల్స్ ఉన్నారు. అదే డిప్యూటీ సీఎం గారు చాలా మంచి టీం అదే మొత్తం పెట్టడం జరిగింది, ఆల్ ఎక్స్పర్ట్స్. సో నవీన్ గారు దేశంలో ఇఫ్ 10 హై లెవెల్ కమిటీస్ ఆర్ దేర్ ఆన్ వెటనరీ ఇష్యూస్, సర్ విల్ బి దేర్ ఇన్ 8 to 9 కమిటీస్. ఎంత పెద్ద స్టేటస్. అంతకుముందు అదే 90sలో అదే హైదరాబాద్లో డెప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. సో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెటేరియన్ ఇన్ కంట్రీ. సో హీ హెస్ బేసిక్లీ సీన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎవిడెన్స్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ కన్క్లూడెడ్. సో దట్ ఈ స్టోరీ దట్ అదే ప్రెగ్నెంట్ ఉంది, అడవిలో అదే పిల్లలు పుట్టింది, తర్వాత పిల్లలకి అది కుక్కలు తినేసింది. సో దోస్ స్టోరీస్ హ్యావ్ నో సబ్స్టాన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వన్ టైగర్. అండ్ ఆ తర్వాత టైగర్ డెత్లో ఏమవుతుంది, మనం టైగర్లో కార్కస్లో లెక్క పెడతారు 18 claws, 18 nails, they were intact, all bones intact. So nothing happened to this thing. So it was a natural death. Our people, they got it the postmortem done as per the prescribed protocol. ఆ తర్వాత మొత్తం చేయడం జరిగింది. కడుపు వాజ్ అబ్సల్యూట్లీ ఎంప్టీ, ప్లస్ ఎప్సెస్ వాజ్ దేర్. ఎప్సెస్ అది మన వెటనరీ లాంగ్వేజ్లో ఎడిమా అంటారు. సో దాని ప్రకారం ఇది బికాస్ ఆఫ్ ద ఇట్ వాజ్ ద result, it was because of it hunted on porcupine, కానీ ఆ క్విల్స్ లోపలికి పోయింది. సో దిస్ ఈస్ ద రీజన్ ఆఫ్ ద ఫస్ట్ ఎనిమల్. సో దాని మీద ఏం క్వశ్చన్ అయితే వీఆర్ ఓపెన్ ఫర్ ద ఆన్సర్.